309 మిమ్మల్ని ఇంతకుముందు శ్లోకం వచ్చినప్పుడు ఇష్టో విశిష్ట అంటే ఇష్టో విశిష్ట అంటున్నారు. విశిష్ట కాదు, అది అవిశిష్ట. అందువల్ల అక్కడ సంధి చూసుకోండి, సంధి అది. కాబట్టి ఇష్టో విశిష్ట, అది దీర్ఘ విచ్ఛేదన కారణం. అది ఇష్టో విశిష్ట అంటే ఇష్ట అవిశిష్ట. సంధి ఉంది కదా అక్కడ. అవిశిష్ట, అవిశిష్ట అంటే ఏంటి అంటే సర్వేషాం. ఏం లేదు నాయన, ఇప్పుడు ఆయన విశిష్టమైన వాడు అంటారు అనుకోండి, కాని వాడిని ఏమంటారు? ఆగదా నెగటివ్, అవిశిష్టుడు అంతే, ఇంకేమీ లేదు. అంటే విశిష్ట కానివాడు అవిశిష్ట. విష్ణు సహస్రనామం ఏంది ఇదేంటి స్వామీజీ? అండర్స్టాండ్. అవిశిష్ట సర్వేషాం అంతర్యామిత్వేన, సర్వేషాం అంతర్యామిత్వేన అవిశిష్ట ఇది. సర్వేషాం అంతర్యామిత్వేన అవిశిష్ట. ఇప్పుడు ఆత్మను గురించి ఇంత చెప్పాం కదా, ఆత్మ అంటే ఇట్లాంటిది అట్లాంటిది అని, దాన్నే తెలుసుకోవాలి నువ్వని. అప్పుడు ఇంకొక అతను అడగచ్చు నిన్ను ఏమని, అయ్యా నీ ఆత్మ అంత గొప్పదే కావచ్చు, ఆత్మ నేను తెలుసుకోవడానికి పోతున్నాను. ఇట్స్ క్లియర్. యాజ్ఞవల్కుడు చెప్పినట్టుగా నీ ఆత్మ అంత గొప్పది కావచ్చు, నా ఆత్మ కాకపోవచ్చు. ఇప్పుడేం చేయాలి? కుదరదు సార్, అది అవిశిష్ట. విశిష్టత లేదు అంటే దీనికన్నా అది గొప్పది, దానికన్నా ఇది గొప్పది అని చెప్పడానికి అవకాశమే లేదు. ఎందువల్ల? సర్వేషాం, అందరికీ అంతర్యామిత్వేన, అంతర్యామి లోపలుండేవాడు, ఇన్డ్వెల్లర్. కాబట్టి ఏది లోపల ఉంటే ఈ దేహం నడుస్తూ ఉందో, ఏ ఆత్మ ఉండడం వల్ల మనం చరిస్తూ ఉన్నామో ఈ ప్రపంచంలో, ఏది లేకుండా పోతే మరుక్షణం పిడికెడి బూడిదిగా మారిపోతామో అది ఆత్మ. అది అందరిలో ఒకటే. అందరిలో ఒకటే అయినప్పుడు విశిష్టం ఎట్లా వస్తుంది చెప్పండి? ఆయన గొప్పవాడండి, ఎందుకని చాలా బాగా సంగీతం పాడతాడండి, అది ఆయన విశిష్టత. ఈయన తబల బాగా వాయిస్తాడండి, ఆయన విశిష్టత. ఆత్మ విషయంలో విశిష్టత లేదు. ఈయనకన్నా ఆయనలో గొప్ప ఉంది, ఆయనలో ఈయనకన్నా గొప్ప ఉంది దానికి అవకాశమే లేదు. ఇప్పుడు కొన్ని పాత్రలు ఉన్నాయి, ఆయన మట్టి పాత్రలు ఉన్నాయనుకోండి, కుండలు. ఒక కుండలో నీళ్లున్నాయి, ఒక కుండలో సారా ఉంది, చూడండి సారా మత్తు కలిగించేది. ఇంకొక దాంట్లో లడ్డూలు ఉన్నాయి, ఇంకొక దాంట్లో కర్పూరం ఉంది. దాంట్లో ఉండేదాన్ని బట్టి ఏ పాత్రలైతే కర్పూరం ఉందో దాంట్లో కర్పూరపు వాసన వస్తుంటుంది, ఏ పాత్రలైతే కళ్ళు ఉందో అది కళ్ళు వాసన వస్తూ ఉంటుంది. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? అట్లాగే ఏ పాత్రలో అయితే ఏది ఉందో దాని వాసన వస్తూ ఉంటుంది, దాని విశిష్టత దాంట్లో ఉండేది. కానీ అన్ని కుండల్లో ఆకాశం ఉంది, స్పేస్. ఈ లక్షణాలు స్పేస్కి అందుతాయా? చూడండి, ఆకాశం ఉంది, ప్రతి పాత్రలో కూడా ఆకాశం ఉంది. కానీ ఇవి తీసేసిన తర్వాత ఆకాశం మామూలుగా ఉంటుందే కానీ ఈ లక్షణాలు ఆకాశంలోకి పోవు. కాబట్టి ఇవి విశిష్టంగా ఉండొచ్చేమో కానీ ఆకాశము అవిశిష్ట. అవిశిష్ట. క్లియర్ నా? అట్లాగే ఈ దేహంలో, ఈ మనసులో రకరకాలైన భావాలు ఉండొచ్చు. కాబట్టి నా మనసులో ఉండేటువంటి భావాలు నీవి కావు, నీ మనసులో ఉండేటువంటి వాళ్ళవి కావు. ఇవి ఒకరొకరు భావాలు వేరైపోతూ ఉండొచ్చు. కానీ ఆత్మ మాత్రం అంతర్యామిత్వేన, అంతర్యామి. నీలో ఏ ఆత్మ అయితే ఉందో, కుండలో ఆకాశం ఉన్నట్టుగా ఆయనలో ఉండే ఆత్మ అదే, ఈయనలో ఉండేటువంటి ఆత్మ అదే. అది సచ్చిదానంద స్వరూపం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కాబట్టి దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు ఉండేందుకు అవకాశమే లేదు కనుక విశిష్టం లేదు. కాబట్టి అవిశిష్ట. అవిశిష్ట. క్లియర్ నా? కాబట్టి ప్రతి ఆత్మ అవిశిష్టమే. అది ప్రతి ఆత్మ అవిశిష్టమే. ఎందుకంటే సర్వవ్యాప్తి, అంతటా వ్యాపించి ఉంది కనుక, ఆల్ పర్వేడింగ్, అంతటా కూడా ఆత్మ వ్యాపించి ఉంది కనుక రెండవది లేదు. రెండవది లేనప్పుడు
విశిష్టమని ఎట్లా చెప్తావు? రెండవది ఉంటే దానికన్నా ఇది విశిష్టమని నువ్వు చెప్పగలవు. కానీ అంతటా ఒకే ఆత్మ ఉండడం వల్ల ఒకదానికంటే ఒకటి విశిష్టంగా ఉండడానికి అవకాశం లేదు కనుక అవిశిష్ట. అవిశిష్ట ఒకే ఆత్మ, అదే అనంతాత్మ. అంతర్యామిగా ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది అనంతాత్మగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఏం తెలుస్తుంది మనకు? ఇంతవరకు మనం కోరేటి ఇవి ఆనందం కోసం, అవన్నీ మనకన్నా వేరుగా ఉన్నాయని తెలుసుకున్నాం కదా మొదటి దాంట్లో ఇష్ట అన్నప్పుడు. ఇప్పుడు ఇది ఏ ఆత్మ అయితే నీకు ఆనందాన్ని ఇస్తూ ఉందో ఇది నీకన్నా అన్యమైనది కాదు. ఎందుకంటే ఇది నీ స్వరూపమే. ఇక్కడే ఉంది ఆనందం, ఇంకో చోట ఉండేందుకు అవకాశం లేదు. నెక్స్ట్ 310 శిష్టేష్ట ఇష్టో విశిష్ట శిష్టేష్ట. ఇష్ట అవిశిష్ట, తర్వాత శిష్టేష్ట. అంటే శిష్టులు అంటే విద్వాంసులు, సాధువులని అర్థం. కాబట్టి శిష్టానాం విదుషానాం అని అర్థం. విదుషాం శిష్టానాం విదుషాం ఇష్ట శిష్టేష్ట. కాబట్టి విద్వాంసులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇష్టమైన వాడు ఎవరు? భగవంతుడు. అదే కదా విష్ణు సహస్రనామం, ఇదంతా విష్ణువు గురించే కదా. కాబట్టి ఈయన పేరు శిష్టేష్ఠుడు. అంటే శిష్టులైనటువంటి వారికి, విద్వాంసులైనటువంటి వాళ్ళకి ఎవరు ఇష్టం అంటే ఆయనే ఇష్టం. ఎందుకని? ఆయనే ప్రియమైన వాడు. ఎందుకని? ఇంకొక చోట ప్రియత్వం అనేటువంటిది లేదు కనుక. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి కనుక ఆత్మే ప్రియత్వం కనుక ఈ ఆత్మ ఎవరో కాదు, అయమాత్మ బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మే బ్రహ్మస్వరూపం కనుక దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. శిష్టానాం విదుషాం ఇష్ట శిష్టేష్ట. అంటే శిష్టై ఇష్ట అట్లా కూడా తీసుకోవచ్చు. అంటే పూజిత అంటే శిష్టుల చేత, సత్పురుషుల చేత, సాధువుల చేత పూజింపబడేటువంటి వాడు. అది పూజింపబడేటువంటి. కాబట్టి విద్వాంసులకి విదుషాం ఇష్టమైనటువంటి వాడు. ఎందుకని? ఆనంద స్వరూపుడు గనక కదా. ఇప్పుడు మీకు అర్థమైంది దాన్ని బట్టి, నాయన స్వామీజీ ఎవరికైనా ఇష్టమైందే కావాలి, ప్రియమైందే కావాలి కనుక మాకు అర్థం కాక ఏదేదో ప్రియం అనుకున్నాము, ఇష్టం అనుకున్నాము, ఇప్పుడు అర్థమైపోయింది అని అన్నప్పుడు నిజంగా ఇది కనుక అర్థమైతే, పోనీ ఇతరుల విషయం మనకు వద్దు, ఈ గ్రౌండ్ వరకు తీసుకోండి, ఇక్కడ వరకు సరేనా. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఇంత జనానికి ఆత్మే కదా కోరుకోవాలి మీరందరూ. అవునా? ఇది నిజమా? చెప్పండి, అడుగుతున్నా. అందరు ఆత్మే కోరుకుంటున్నారా? లే లే లే. ఇక్కడి నుంచి ఆడ బయట పోతే ఆ గేటు దాటామంటే ఇంకా అక్కడి నుంచి మారిపోతాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవగానే ఈవినింగ్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఎన్ని గంటలకి? క్యా బాత్ హాయ్, మారిపోయింది సార్. ఇష్టాలు తిరిగిపోతూ ఉండే. అందుకని మనం ఎక్కడ చూడడం లేదు ఇది. ఎందుకని తెలుసా? ఏదో కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనందం తన దగ్గరే ఉందని తెలిసినా, తనకు కావలసింది ఆనందమే అయినా, ఇష్టమైంది ఏదో అది కావాలనుకుంటూ ఉండినా, ఇష్టమైంది తానేనని ఇప్పుడు అర్థమైపోయినా ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నారు. కానీ తరచుగా చూస్తాం వీళ్ళని. అందువల్ల శిష్టులు ఎవరైతే ఉండారో, వైదుష్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో, విద్వాంసులు ఎవరైతే ఉండారో అటువంటి వాళ్ళు దేనిని కోరుకోరు. ఎందుకని? ఆయన్నే కోరుకుంటారు. కానీ భగవంతుడు చెప్పేది ఏంటంటే, అబ్బాయి అది వేరే విషయం, కానీ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, ఇదొక సీక్రెట్ స్వామి చెప్పేది. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, తెలిసినోడు కోరుకునేది నన్నే, తెలియనివాడు కోరుకునేది దీన్ని భగవద్గీతలో 2 అధ్యాయాల్లో చెప్పాడు ఇదే మాట. అర్జున మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. 3వ అధ్యాయంలో చెప్పాడు కర్మయోగంలో, 4వ అధ్యాయంలో కూడా చెప్పాడు. సేమ్ సెంటెన్స్ చూసుకోండి కావాలి. చాతుర్వర్ణం మాయా సృష్టం గుణకర్మ విభాగశః అంటూ
అర్జున మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశా పార్థ హే అర్జున మమ వర్త్మ నా మార్గం ఏదైతే ఉందో మమ వర్త్మ నా మార్గం నేను నడిచేటువంటి మార్గం ఏదైతే ఉందో నా మార్గం ఏదైతే ఉందో మమ వర్త్మ అనువర్తంతే దాన్ని అనుసరిస్తూనే ఉండారు పార్థ. మమ వర్త్మాను వర్తంతే మనుష్యా మనుషులందరూ దాన్నే సర్వశ అన్ని విధాల పో. తెలిసి చేసేవాడు ఒకడు, తెలియక చేసేవాడు ఒకడు. పోతా ఉంది లోతుకి. ఇప్పుడు నాకు తెలిసింది అనుకోండి, నేను సన్యాసం తీసుకుని దాంట్లో పడున్నాను అనుకోండి, ఏదో ఎంతవరకు వచ్చానో ఏమో అది భగవంతుడికి తెలియాలి కదా. ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు పోయి ఒక రిక్షా ఎక్కితే ఆ రిక్షాలో నువ్వు కూర్చుంటే డబ్బు ఇచ్చి వాడు తొక్కుతున్నాడు కదా, వాడికి కావాల్సింది నేనే, నీకు కావాల్సింది నేనే. అది సర్వశ మనుష్యా అందరూ అన్ని విధాల నా కోసమే ఉండారు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది సార్. ఎందుకో తెలుసా, ఎవ్వరు ఎక్కడెక్కడ తిరిగినా నాయన ఇంటికి చేరాల. మీరందరు ఇక్కడికి వచ్చారు, క్లాస్ అయిపోయింది అనుకోండి, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్తారు, అంతేనా. మళ్ళీ ఆదివారం ఇల్లు వదిలిపెడితే అందరు ఇక్కడికే వస్తారు. కానీ నేను వదిలేశానంటే మాత్రం ఎవరెవరి ఇళ్ళకి వాళ్ళు పోతారు. అంటే అది గమ్యం, ఇల్లు చేరడం. ఎక్కడ తిరిగినా మనం ఇంటికి పోవాలా. ఏ పని చేసినా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పనులు చేసినా చేరాల్సింది మాత్రం భగవంతుణ్ణే. మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ. తిరిగి తిరిగి పక్షులు తరువు చేరు కృష్ణ. ఆకాశంలో పక్షులు తిరుగుతూ ఉంటాయి సాయంకాలం వరకు. తిరిగి తిరిగి పక్షులు తరువు చేరు. సాయంత్రానికి ఎక్కడ చేరిపోతాయి? చెట్టు మీద చేరిపోతాయి. పరివచ్చిన జలములే చెరువు నీరు. తిరిగి తిరిగి పక్షులు తరువు చేరు. పరివచ్చిన జలములే చెరువు నీరు. నిన్ను చేరిన వారికే, నిన్ను చేరిన వారికే కరువు తీరు. అంతవరకు జీవితం అంతా అప్పులమయమే. ఆ రుణం ఏది అనేది వేరే విషయం. ఆ కరువు ఇప్పుడు తీరిపోద్ది అంటే భగవంతుడిని చేరితేనే అది. కాబట్టి తిరిగి తిరిగి పక్షులు తరువు చేరు. పారివచ్చిన జలములే చెరువు నీరు. నిన్ను చేరిన వారికే కరువు తీరు. నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. కాబట్టి అక్కడుంది హోమ్ కమింగ్. ఇల్లు చేరిపోవాలి సార్ ఎక్కడైనా. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఎంతసేపు అన్నా తిరగండి. 12:30 అయిందే, అంతవరకు బజార్లు ఉన్నా కూడా సర్రని ఇంటికి పోతారు లేదా? ఎందుకని? ఇంటి మీద ప్రేమ. అంతే సార్, ఆత్మనస్తు కామాయ. అర్థమవుతుందే. కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడెక్కడ మనం తిరిగినా, లైట్గా చెప్తున్నా లోతు, ఎక్కడెక్కడ తిరిగినా ఇంటికే చేరాలి. ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ తిరిగినంటే ఏంటో తెలుసా? ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని జన్మల్లో మనం తిరిగినా చివరికి భగవంతుడిని చేరిపోవాలి. ఇప్పుడే కాదు, అనేక జన్మలు గడిచిపోయినాయి. వాటిల్లో ఎక్కడా పొందలేకపోయినాం కనుక ఈ జన్మ వచ్చింది. అది గుర్తించారనుకోండి భగవంతుని పొందేస్తారు. అలా గుర్తించినటువంటి మహానుభావుల్లో సాధువులు. అలాంటి సాధువుల్లో భక్త మీరా చూచారా? ఎందుకని? నేను పోతున్నాను అన్నది భక్త మీరా. ఒక కీర్తనలో నేను పోతున్నాను అన్నది. ఎక్కడికి పోతావు?
मैं गिरिधर के घर जाऊं, मैं गिरिधर के घर जाऊं, गिरिधर के घर जाऊं, घर जाऊं, घर जाऊं, घर जाऊं, मैं गिरिधर के घर जाऊं, मैं गिरिधर के घर जाऊं, गिरिधर के घर जाऊं, घर जाऊं, घर जाऊं, घर जाऊं, मैं गिरिधर के घर जाऊं, मैं గిరిధర్ కే ఘర్ జాऊं. నేను పోతున్నాను. ఎక్కడ పోతున్నావు అమ్మా? మా గిరిధర గోపాలుడి ఇంటికి పోతూ ఉన్నా. కాబట్టి గిరిధర గోపాలుడి ఇంటికి నేను పోతూ ఉన్నా. ఎందుకని? ఎందుకు పోవాలి ఆయన ఇంటికి? మీ ఇంటికి పోరాదా? ఆయన నా ప్రియుడు. మేరీ ఉన్కి ప్రీతి పురాణి, మేరీ ఉన్కి प्रीति पुरानी, उनु बिन फल न रहा, मेरी उनकी प्रीति पुरानी, मेरी उनकी प्रीति पुरानी, उनु बिन फल न रहा, मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, बार बार बलि जाऊं, बार बार बलि जाऊं, मैं गिरिधर के घर जाऊं, मैं गिरिधर के घर जाऊं, गिरिधर के घर जाऊं, घर जाऊं, घर जाऊं, घर जाऊं, मैं गिरिधर के घर जाऊं. కాబట్టి నేను ఎక్కడికి పోవాలా? అది నా గోల్. అది నది ఎంత దూరం ప్రవహించినా సరే అది చివరికి వెళ్ళి ఎట్లాగైతే సముద్రం చేరాలనో అట్లాగే నేను ఎక్కడ తిరిగినా జన్మ జన్మల్లో ఏ విధమైనటువంటి విషయాల మధ్య నా జీవితం గడిచిపోయినా నాకు ఎప్పుడు శాంతి అంటే నేను గిరిధర గోపాలుడు, నా ప్రియ సఖుడు, నాకు ప్రియమైనవాడు, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, అలా ప్రియమైనటువంటి వాడు కనుక ఆయన్నే. ఈ రోజుది కాదు ఈ ప్రేమ. ఒక్కొక్కరిని ప్రేమిస్తూ ఉన్నాం. బాగా అర్థం చేసుకోండి ఆయన. ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నాం, మళ్ళీ వాళ్ళని వదిలేస్తున్నాం. ఒక్కొక్క వస్తువుని ప్రేమిస్తున్నాం, దాన్ని వదిలేస్తున్నాం. ఒక్కొక్క ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాం, దాన్ని వదిలేస్తున్నాం. ఒక్కొక్క దేహాన్ని ప్రేమిస్తున్నాం, మళ్ళీ దీన్ని కూడా శ్మశానంలో వదిలేస్తున్నాం. అండర్స్టాండ్? కానీ ఆయనకి నాకుండే ప్రేమ అది కాదు. మేరీ ఉన్కి प्रीति पुरानी, मेरी उनकी प्रीति पुरानी, उन बिन फल न रहा, मेरी उनकी प्रीति पुरानी, उन बिन फल न रहा. ఆయనతో నాకు ఉండేటువంటి ప్రియత్వం ఏమిటో తెలుసా? ఇక్కడ ప్రపంచంలో ఉండేది కాదు. ఎందుకని? ప్రపంచంలో ఉంటాయి, మళ్ళీ లేకుండా పోతాయి. కానీ ఆయనతో నాకుండేది మేరీ ఉన్కి ప్రీత్ పురాణి, పురాతనమైంది, ఈ రోజుది కాదు. ఒక నదికి సముద్రంతో ఉండేటువంటి సంబంధం ఈ రోజుది కాదు సార్. ఏ జలమైతే, ఏ నది అయితే సముద్రం వైపు పరిగెత్తుతూ ఉందో ఒకప్పుడు సముద్రం నుంచి ఆవిరై మేఘమై అక్కడి నుంచి వర్షించింది. కాబట్టి పురాతనం. మేరీ ఉన్కి ప్రీతి పురాణి, ఉను బిన్ ఫల్ నా రహా. ఒక్క క్షణం కూడా ఆయన్ని వదిలిపెట్టేసి నేను బతకలేను.
దట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ మీరా. మీరా కీర్తనలు అందరూ పాడచ్చు, మీరాలాగా జీవించడం అందరి వల్ల కాదు సార్. ఉనుబిన్ ఫల్ నరహాం అంటే ఒక్క క్షణం కూడా నేను ఆయనకి దూరంగా బ్రతకలేను. దట్ ఈజ్ విష్ణు సహస్రనామం. ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి నామాన్ని ఎందుకు నేను అంత వివరించి చెబుతున్నాము. ఆ భగవంతుడితో మనకు ఉండేటువంటి సంబంధాన్ని, ప్రేమని, ప్రియత్వాన్ని గట్టిపరచుకోవడానికి. ఇప్పుడు ఎక్కడికి పోతాను నేను? మీరాకే ప్రభు గిరిధర నాగర్. కాబట్టి బారు బారు బలిజాం, మళ్ళీ నన్ను నేను ఆయనకు అంకితం చేసుకుంటూ ఉన్నా, అంతే, ఇంకేం లేదు. నాకు ఈ ప్రపంచంలో ఏం లేదు, నాకు సంబంధించింది ఏం లేదు, నేను కోరుకునేది ఏం లేదు, నా బలహీనతలు ఏమీ లేవు. హే భగవాన్ గిరిధర నాగర, మీరాకే ప్రభు. కాబట్టి నాకు ప్రభు నువ్వే గనక, నువ్వే నాకు కావాలి గనక, నీకోసమే నేను బ్రతుకుతాను కనుక ఇదిగో మళ్ళీ నేను నిన్ను చేరిపోతూ ఉన్నా. శ్రేష్ఠ. దీనికి వివేకం కావాలి నాయన, దీనికి వివేకం కావాలి. అదే వివేకం లేనప్పుడు చూడండి, ఏవో కోరుకుంటారు ఈ ప్రపంచంలో. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, సరేనా, నాకు ఆయన కావాలి, నాకు ఆమె కావాలి, ఇవన్నీ కోరుకుంటారు సార్. వివేకం పెరగాలి. ఇప్పుడు అర్థమవుతుందే. ఈ వివేకం ఎట్లా పెరుగుతుంది? సత్సంగం వల్ల పెరుగుతుంది. 50 సంవత్సరాల క్రితం సుందర సత్సంగం అనేది నేను ఏర్పాటు చేయడానికి నాలో ఉన్న ఆలోచన ఇది. కాబట్టి ఈ వివేకం కలగాలి కదా. ఇలా వివేకం ఎట్లా వస్తుంది? ఎక్కడికో అడిగిపోయి పోయి ఇంటే విన్నంత మాత్రాన రాదు ఇది. కాబట్టి సత్సంగం ఉండాలి అని సత్సంగాన్ని పెట్టి ఆ సత్సంగంలో వ్యక్తుల్ని చేర్చి వాళ్ళ మధ్యలో వాళ్ళకి వివేకం పెరిగేలాగా తయారు చేశాం. అది సత్సంగం అంటే. శిష్టై ఇష్ట, అది శిష్టేష్ట అంటే శిష్టై ఇష్ట. కాబట్టి ఇది అర్థం కాని వాళ్ళకి ఏవేవో అర్థమవుతాయి. ఇది తమాషా. నాకు ఒకసారి ఒక ఆయన చెప్పాడు, అదే నేను కబీర్ గీత వాళ్ళు రాశాను. ఆయన బాగా చేస్తున్నాడు, సాధన ఈయన బాగా చేస్తున్నాడు అని మన సత్సంగ సభ్యులే చెప్తూ ఉంటే, ఈ ఊర్లో కాదులే. అప్పుడు ఆయన అన్నాడు, నేను కూడా చేయాలని ఉంది స్వామీజీ, కుదరడం లేదు. చూడండి, ఎందుకనంటే నాకు ఇంట్లో పనులు చాలా, అది ఇది, మా అబ్బాయి, మా అమ్మాయి, ఇంకా మా ఆవిడ ఉండే ఉంది. నాకు చెప్తే ఏమర్థం? సరే, అప్పుడు అంటాడు అతను, అప్పుడు 50 years ఉంటాయి అతనికి, నాకు 35 ఉంటాయి అప్పుడు. ఆయన అంటాడు నాతో, స్వామీజీ రిటైర్ అయిన తర్వాత స్వామీజీ నేను దీంట్లోనే ఉండాలనుకుంటున్నా. చూసారా, ఇట్లా రకరకాలైన ఆలోచనలు, అర్ధరహితమైన ఆలోచనలు. నేను అతనితో అనలేదు, కానీ అప్పట్లో ఇప్పుడైతే అని ఉండేవాడిని. అప్పుడు నాకు కూడా అంత ధైర్యం ఉండేది. నేను ఒక బుక్లో రాసేసాను, ఇట్లా కొందరు అంటుంటారు నేను రిటైర్ అయిన తర్వాత చక్కగా సాధన చేసుకుంటానని. అయ్యా, నువ్వు రిటైర్ అయ్యే లోపలే ఈ ప్రపంచం నుంచి రిటైర్ అయిపోతే ఏం చేయాలి అని రాశాను కదా. ఇప్పుడు ఉద్యోగం అయిపోయిన తర్వాత రిటైర్ కావడం, ఈ లోపల రిటైర్ అయిపోతే ప్రపంచంలో. ఎందుకంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవి. ఏదేదో చేస్తాం, ఏమీ చేయలేవు సార్. నువ్వు రేపు చేయాలనుకున్నది చేయనేలేవు. ఎందుకని? నువ్వు రేపు చేస్తాననేది, నువ్వు రేపు వచ్చిందంటే మళ్ళీ అది నీడవుతుంది, మళ్ళీ రేపు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మంచి పనులని పోస్ట్ పోన్ చేయకూడదు, సరేనా? ఇట్లా ఎవరైతే ఆ మార్గంలో ఉంటారో వాళ్ళని వివేకవంతులు అంటారు. ఆ వివేకవంతులు ఇలా ఆలోచించే కొద్దీ జిజ్ఞాసులుగా మారతారు, భగవంతుని తెలుసుకోవాలని. అట్లా తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళే మీరు. ఇక్కడికి వచ్చి జిజ్ఞాసులు అయిన తర్వాత కష్టమైన సుఖమైన గురువు చెప్పిన మార్గంలో నడుస్తారు. ఈ జిజ్ఞాసులే జ్ఞానులుగా మారిపోతారు సార్, అంతే. ఇష్టాహ శిష్టాహ అంటే శిష్టాహ ఎవరైతే శిష్టులో వాళ్ళే ఇష్టాహ. కాబట్టి స్వామి క్లియర్గా చెప్పాడు, జ్ఞానికి నేను ఇష్టుణ్ణి. చూడండి తమాషా, ఇష్టాహని, ఆ ఇష్టాహ అనేటువంటిది దాటేసి 3 నామాలు వచ్చాము ఇప్పటికి కదా. స్వామి ఏమంటాడో తెలుసా? జ్ఞానికి నేను ఇష్టుణ్ణి,
నాకు జ్ఞాని ఇష్టుడు. ఇది ఎట్లుంది? ఎందుకయ్యా నువ్వు సరే భగవంతుడు కనుక ఆయనకి ఇష్టుడివి, ఆయన నీకెందుకు ఇష్టుడు? అరే ఆయనకి నాకు తేడా లేదయ్యా. ప్రియో హి జ్ఞానేనోత్యర్థం అహం సచ మమ ప్రియ. జ్ఞానికి నాకు తేడానే లేదు. భగవద్గీత క్లియర్గా చెప్పేశాడు 7వ అధ్యాయంలో. కాబట్టి జ్ఞాని నేను, నేనే జ్ఞాని. జ్ఞానంలో 2 లేవు కదా, నా జ్ఞానము వాడి జ్ఞానం ఒకటే. కాబట్టి జ్ఞాని మమ అంటే వాసుదేవస్య, జ్ఞాని మమ వాసుదేవస్య ఆత్మ ఏవ, అందువల్ల ప్రియం. కాబట్టి ఇది మమ అత్యర్థ ప్రియ అంతే. కాబట్టి పూర్ణంగా నాకు వాడు ప్రియుడు, వాడికి నేను ప్రియుడిని. చూసారా? అందువల్ల పాండవానాం ధనంజయ. అర్జునుడితో చెప్తాడు, నాయన నా విభూతులు చెప్తాను వీరని భగవంతుడు. ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్తూ, ఇప్పుడు నదులు ఉన్నాయి, నదుల్లో గంగానది నేను అన్నాడు, బాగుంది. పాండవుల్లో నేను అర్జునుడిని అన్నాడు అని ఎవరికి చెప్తున్నాడు? అర్జునుడికి చెప్తున్నాడు. ఓ, ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏం తేడా చూస్తాం మనం? ఇది భగవంతుడు. నేను అనుకుంటున్నా, నన్ను మిమ్మల్ని అందరినీ కూడా నాయన మీరే నేను, నేనే మీరని భగవంతుడు అనాలి అని రాత్రి వవళ్ళు నేను చేస్తున్న తపస్సు అంతా ఇది. ఆ స్థాయికి మనం జ్ఞానపూరితంగా ఎదగాలి, అంతకన్నా ఇంకేమీ లేదు. నెక్స్ట్ శిఖండి 311 కదా నాయన? ఎస్, 311 శిఖండి. భగవంతుడికి శిఖండి అని పేరు. మీకు మొన్న ఫస్ట్లో చెప్పారు కదా, కొన్ని భగవంతుని యొక్క గుణాన్ని తెలియజేస్తూ ఉంటాయి, కొంత ఆయన జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటాయి, కొన్ని ఆయన యొక్క అవతార విశేషాన్ని ఇది కృష్ణావతారం. కృష్ణావతారంలో ఆయనకి శిఖండి అని పేరు. ఎవరికి? భగవంతుడికి. స్వామిజీ ఎక్కడ వినలేదే? నువ్వు వినకపోతే ఇప్పుడు విను. శిఖండి విష్ణు సహస్రనామం, ఇది కృష్ణుడికి సంబంధించింది. అంటే శిఖండ అది పదం. శిఖండ అంటే కలాప, నెమలిపించం. శిఖండ కలాప అంటే నెమలిపించము అని అర్థం. కాబట్టి శిఖండ అలంకార అస్యేతి శిఖండి అంటే నెమలిపించాన్ని అలంకారంగా ధరించినటువంటి వాడు. గోపవేషధర. కాబట్టి గోపబాలుడిగా ఆయన ఉండేటప్పుడు ఆయన తల అంతా కూడా చుట్టుకొని దానికి మధ్యలో ఒక నెమలిపించం పెట్టుకునేవాడు. నెమలిపించము అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారు నాయన? మనకు కృష్ణుడు జ్ఞాపకం వస్తాడు. దట్స్ ద బ్యూటీ. అది శిఖండి. ఎందుకనంటే శిఖండి అంటే 2 అర్థాలు. శిఖండము ధరించినటువంటి వాడు శిఖండి, అది కృష్ణుడు. అదే శిఖండము ఏది? నెమలిపించం. నెమలి మీద కూడా ఉంటుంది, అందుకని దానికి కూడా శిఖండి అని పేరు శాస్త్రంలో. కలాప శిఖండి. కాబట్టి శిఖండ అంటే నెమలిపించము, దాన్ని ధరించి ఉండేటువంటిది. అది కూడా శిఖండం అంటే పించం. శిఖండము గలవాడు శిఖండి, నెమలి కూడా శిఖండి. అందువల్ల గతంలో కొన్ని చరిత్రలు చెప్పినప్పుడు మీకు చెప్పాను, కొందరు మురళిని చూస్తే అట్లాగే ధ్యాన స్థితికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అది కొయ్యతో తయారు చేసిన మురళి అయినా అది కృష్ణుడు వాయించేవాడు కదా అని వాళ్ళ భావన. అట్లాగే కొందరు నెమలిపించం చూసి అట్లాగే నిలబడిపోయేవాళ్ళు. గోపికలు కూడాను ఆకాశాన్ని చూచి, వినీలమైనటువంటి ఆకాశాన్ని చూచి, కృష్ణుడు నీలమేఘశ్యాముడు కనుక ఆయనేనేమో అనే భావనతో ఉండిపోయారు. యద్భావం తద్భవతి. నమ్మినోళ్ళకే విభుడు నల్లనివాడు, నమ్మినోళ్ళకే విభుడు నల్లనివాడు, చల్లనివాడు
మన అల్లరివాడు. నమ్మినోళ్ళకే విభుడు నమ్మినవాడు, నమ్మినోళ్ళకే విభుడు నల్లనివాడు, చల్లనివాడు మన అల్లరివాడు. వేరేదే కోరము నీ చరణమే శరణం. వేరేది ఎందుకు కోరము? ఇప్పటి వరకు చేసిన తప్పు అదే. అవన్నీ ప్రియమనుకున్నాం, కాదు. వేరేది కోరము నీ చరణమే శరణం. ఇంకేలనోయి శంకేలనోయి, వేరేది కోరము నీ చరణమే శరణం. ఇంకేలనోయి శంకేలనోయి, దీవించు మమ్ము దీన బాంధవా, దీవించు మమ్ము దీన బాంధవా. జీవించదము నీవే మా ప్రాణముగా, దీవించు మమ్ము దీన బాంధవా. జీవించదము నీవే మా ప్రాణముగా. నమ్మినోళ్ళకే విభుడు నల్లనివాడు, చల్లనివాడు మన అల్లరివాడు. నమ్మినోళ్ళకే విభుడు నల్లనివాడు. ఎంతవరకు ఉంటానో ఎరుగను నేను, ఎంతవరకు ఉంటానో ఎరుగను నేను. ఉన్నంత వరకు నీవే నా శ్వాసగా. ఎంతవరకు ఉంటానో ఎరుగను నేను. ఉన్నంత వరకు నీవే నా శ్వాసగా. మర్మమెరిగి మేను విడిచి, మర్మమెరిగి మేను విడిచి, మర్మమెరిగి మేను విడిచి పయనమవుతాను. మర్మమెరిగి మేను విడిచి పయనమవుతాను. కమలమునై కమలమునై నీ పదాల రాలిపోదును. కమలమునై నీ పదాల రాలిపోదును. నమ్మినోళ్ళకి విభుడు నల్లనివాడు, నమ్మినోళ్ళకి విభుడు నల్లనివాడు, చల్లనివాడు మన అల్లరివాడు, చల్లనివాడు మన అల్లరివాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.